స్వర్గంలోకి వచ్చినాం మామా. గాయ్స్ చూడండి, ఫైనలీ ఉమ్లింగ్ లో పాస్ అయితే పైకి వచ్చేసాను. 19,024 ఫీట్లు ఫుల్ స్నోఫాల్ అవుతుంది. అమ్మా వైజరి రా నాయన, వైజరి చలి పెడుతుంది. భూమి మీద నూకలు ఇంకా ఉన్నాయని మా అమ్మ ఎంత పరిశాన్ అవుతుందో ఏమో, నాకేం అర్థం లేదు. ఉత్తిగానే ఏడుస్తుంది మా అమ్మ. రే రామస్వామి, అవన్నీ మనసులో పెట్టుకోవద్దు సూర్యుడు. నువ్వు ఇంకో జాడుతుంది. మంచి తాజా మంచు, పాలాలంటి మంచు. మా అమ్మ అక్కడి వరకు చేరుకోవాలంటే నాటే పాసిబుల్ అనుకుంటా. మంచి పడుతుంది, చెట్ల మీద కూడా పడ్డది ఆల్రెడీ. ఇంకో రైట్ సైడ్ 2 సార్లు, ఒకసారి పడ్డాడు, లెఫ్ట్ సైడ్ ఒకసారి పడ్డాడు. నైట్ అయితే ఆక్సిజన్కి నేను చచ్చిపోయినా, ఊపిరి ఆడతలేదు, పడుకొని నిద్ర రాలేదు, ఆక్సిజన్ లేదు నా దగ్గర. ఎట్లా బతికినా. ఇంకా నాకైతే వద్దు నాయన, ఇంకా వెళ్ళిపోతా. లడాక్ సిరీస్ వద్దు, ఉమ్లింగ్లో ఒకటి చూసుకొని ఇంకా ఫైనల్ వెళ్ళిపోతా. ఇంకా అదే ఒకటి ఫైనల్ ఉంది, అదొకటి చూసుకొని వెళ్ళిపోతా. ఇదే చూడండి, మేమున్న నైట్ ఇట్లా తగులుతుంది చూడండి, చిన్నగా ఉంది. ముందర రెడీ, ఇంకా ముందర స్నోఫాల్ అవుతుంది అంట ఈరోజు. అయ్యే సూచనలు అయితే ఉన్నాయంట. స్నోఫాల్ లేకుంటే మంచు అంటున్నా, వర్షం పడుతుందంట. ఏది పడదు దేవుడా ఈరోజు. ఈ ఒక్కరోజు గడిస్తే ఎల్లుండి వరకు మనాలిలో ఉండి రాజస్థాన్ వెళ్ళిపోతా. ఎంత ఎండ ఉన్నా తట్టుకుంటా, కానీ ఇక్కడ కాదు నా వల్ల. ఇంకా ఇంత డేర్ చేసేటోని నాకు ఇట్లా అనిపిస్తుంది అంటే అర్థం చేసుకోండి ఎంత ఉంది ఇక్కడ సిచ్యువేషన్, ఎట్లా ఉంది. చాలా డేంజర్ ఉంది, ఎంత ఎట్లా కాదు, చాలా డేంజర్. నాకు ఊపిరి ఆడలేదు నైట్ అంటే అర్థం చేసుకోండి. నిద్ర వస్తలేదు, ఊపిరి ఆడతలేదు. ఏం చేయాలి ఏం అర్థం అవుతలేదు నాకు. ఇది మొత్తం కిందకి వచ్చింది, అర్థం అవుతలేదు. ఎట్లా గడిచిపోయింది దేవుడా నైట్ అయితే. ఇప్పుడు మళ్ళీ ముందర ఉమ్లింగ్ లో ఇంకా హైట్ 19,000 ఫీట్ అంట. ఆడ ఎట్లా ఉంటుందో ఏమో భయం అవుతుంది సిచ్యువేషన్. అమ్మ నైట్ అయితే పైకి ఎక్కించి పెట్టిన బైక్ మనది, ఎడికైనా ఎక్కుతుంది కదా బాయ్. చాలా 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 డేంజర్ ఉంది ఇక్కడ. అమ్మ ఇక్కడ నుంచి ఫస్ట్ బయటపడాలి. అమ్మ వైజరి రా నాయన, వైజరి చలి పెడుతుంది. మొత్తం ప్యాక్ చేసుకున్న, కింద పాయింట్ 3 పాయింట్లు. ఒకటి పాయింట్ కింద నార్మల్ పాయింట్, రైడింగ్ పాయింట్, రైన్ పాయింట్. పైన ఏమో లోపల లైనర్, పైన స్వెటర్, ఇంకా పైన జాకెట్, ఇంకా పైన రైన్ జాకెట్. ఇన్ని వేసుకున్నా అంటే అర్థం చేసుకోండి మీరు సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఇక్కడ. అమ్మా ఊపిరి ఆడతలేదు నాకు. ఫస్ట్ టైం నైట్ అయితే నేను చనిపోతా అనుకున్నాను గైస్, నిజంగా చెప్తున్నా కదా. నైట్ నా పని అయిపోయింది అనుకున్నా, అంతే అనుకొని అందరు ఫొటోస్ చూసుకున్న ఫోన్లో. నెట్వర్క్ కూడా లేదు ఎవరితో మాట్లాడాలంటే. నాకైతే ఎవరెవరు ఇష్టమో వాళ్ళ ఫొటోస్ అందరూ చూసుకున్నా, పడుకున్నా. సస్తే సావని ఉంటే ఉండని పొద్దు పోనీ అని. ఇంత దూరం వచ్చి చూసి అంటే సాహసం చేసి చనిపోయిందని ఒక పేరైనా ఉంటుంది. పోతే పోనీ అని అనుకున్నా, పడుకున్నా ఇంకా అట్లనే. కానీ ఏం కాలే, ఇంకా ఉంది. నేను బతికేది ఇంకా చేసేది చాలా ఉంది. ఏదో అంటారు కదా సామెత, భూమి మీద నూకలు ఇంకా ఉన్నాయని, అలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా ఏం కాదు మనకి. నైట్ అయితే అట్లనే భయం అయింది నాకు. ఇక్కడ అందరు ఎట్లా ఉంటారు, ఇక్కడ ప్రైస్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది రూమ్ ప్రైసెస్. ఇట్లా లేకుంటే ఏదైనా సిటీ ఉండుంటే వెళ్ళిపోదు, ఆగకపోదు అసలే. కానీ మనకు తాత అయితే ఎవరు వస్తలేరు కదా టూరిస్ట్ వాళ్ళు. 1000 అయితే ఇవ్వండి అన్నాడు. 1000 కాదు మా దగ్గర లేవు అంటే 9900 అన్నాడు. 99 కూడా లేవు అని చెప్పిన. 99 కూడా లేవంటే ఎట్లా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, నైట్ డిన్నర్ ఇవ్వాలి కదా అన్నాడు. కమ్కరో అని ఇంకా రిక్వెస్ట్ చేస్తే 800 చేసిండు. నేనైతే 500 అడిగిన. మనోడైతే ఇంకా 800 పోనీ 800 అడిగిండు. ఇంకా 800కి ఓకే అయింది. పడుకున్నాం. నైట్ అయితే అట్లా గడిచింది. ఇది మొత్తం బ్లూ కలర్ ఉంటుంది వాటర్, కాకపోతే మరి ఎండ వెళ్ళలేందుకు మొత్తం నార్మల్ గా అనిపిస్తుంది. చూడండి మంచు కొండలు రైట్ సైడ్ ఇవి ఉన్నందుకే మొత్తం ఇది. ఇంకా నిన్న అయితే గాలి ఎట్లా ఉండే తెలుసా, ఈవినింగ్ ఫుల్ ఒక రేంజ్ లో గాలి. ఇంకా చూడండి స్నో, అది ఏమంటారు, ఫాగి ఎట్లా ఉంది కింద. ఇంకా పోనే లేదు. ఇంకా వద్దు నాయన, ఇక్కడ వద్దు, వెళ్ళిపోవాలి. ఏమైనా ఎవరు దిక్కులేదు ఇక్కడ. వాళ్ళు ఎట్లా ఉంటుండో ఆ ముసలోడు అయితే, అమ్మ నిజంగా పొద్దుగాల లేచిండు. ఇప్పుడు లేచి అన్ని చదువుతుండు, బయట క్లీన్ చేస్తుండు, వాటర్ పడుతుండు. అరే మంచివేనారా నాయన అనుకున్నా నేనైతే. ఏం లేదు, కళ్ళకి స్వెటర్ వేసుకుంటూ, చెవులకి ఏం లేదు, దేనికేం లేదు. చాలా డేంజర్ ఉండే. ఇంకా అలవాటు అనుకుంటా. వాళ్ళకి ఎవరు వచ్చినా ప్యాంగింగ్ లేలో ఆగకండి. నేనైతే చెప్తున్నా, మీ వల్ల అయితే ఆగండి. ఇంకా నా వల్ల అయితే కాలేదు, ఉన్నది చెప్తున్నా. ఎందుకంటే నేను ఎన్ని తిరిగి వస్తున్నా కాబట్టి నా వల్ల కాలేదేమో. ఒకటేసారి ప్యాంగింగ్ లేక వచ్చి ఆగేటుంటే అట్లా ఆగండి. మరి మీ స్టామినా బట్టి మీకు ఉంటుంది, నా స్టామినా బట్టి నాకు ఉంటుంది. నేనైతే చాలా ముందరనే సాహసాలు చేసుకుంటూ వచ్చినా కదా, ఇక్కడికి వచ్చే వరకు మరి అట్లా అయింది. వాటర్ ఎక్కువ తాగుతలేను కదా, అట్లా అయిందేమో. నాకైతే డేర్ ఎక్కువ. ఇంకా నేనే ఎందుకు అట్లా అయిపోయినావు, మరి నైట్ ఎందుకు అయిందో అట్లా
తెలియదు. అయితే అయింది అంతే, ఉన్నది చెప్పాలి కదా. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత నా వీడియోస్ చూసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి నేను బాధ పెట్టలేను కదా. వచ్చిన తర్వాత నేను ఇప్పుడు చెప్పొచ్చు మస్తుండే ఇవ్వలేదు ఏం కాదు వచ్చేయండి అని చెప్పొచ్చు, కానీ వద్దు, ఉన్నది చెప్పుకుంటే బెటర్. మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళు పర్సన్ అయిన వల్ల బాధపడొద్దు ఎవరు, అట్లా బాధపడొద్దు అనే నా ఫీలింగ్. మీరు వచ్చేది ఉంటే వచ్చేయండి. మరి నేను సజెస్ట్ అయితే చేయట్లేదు అక్కడ ఉండాలని, కొంచెం క్రిటికల్గా ఉంది. కొంచెం జూన్ జూలైలో ఏమో నార్మల్గా ఉండొచ్చు, ఇప్పుడైతే కొంచెం క్రిటికల్గా ఉంది, అందుకే వద్దంటున్నా. ఇప్పుడు ఈ మధ్య ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళు రాకండి. గ్లౌజ్లలో కూడా చూడండి, ఒకటి లోపల వేసుకున్నా ఇంకోటి బయట వేసుకున్నా, అయినా చలి ఆగట్లే, అయినా నా కొడుకు వదలలేరా అన్నట్టే ఉంది నా పరిస్థితి. చూడండి లేక్ అయిపోయింది, ఇంకా ఆ నీళ్ళన్నీ అయిపోయినాయి. బ్లూ కలర్ వాటర్ అయితే ఉన్నాయి కదా, అది ప్యాంగాంగ్ లేక్ అంటారు కదా, అది మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఎడారి వచ్చేసింది మొత్తం, చూడండి ఎటు చూసిన ఎడారి. కాకపోతే ఈ చేతులు ఉన్నాయి చూసారా, ఏళ్ళు మొత్తం ఫ్యూజ్ అయిపోతున్నాయి, అస్సలు తట్టుకోలేకపోతున్నా. చాలా అంటే చాలా ఇంకా టైట్ అయిపోతున్నాయి. తోటి ఎట్లా కట్టిర్రు మొత్తం మేకలకి గొర్రెలకి. ఆన్లైన్ ఎప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలంట, మేమైతే రూట్ వేరేది పోయి అటు వెళ్ళిపోయినాం. మళ్ళీ అక్కడ మిలిటరీది ఒకటి వెహికల్ ఉంటే వాళ్ళని అడిగి ఇటు వచ్చినాం. ఇదరి बोला इधर बोला ना, ऐसा बोला वो इधर. మ్యాప్ పెట్టింది కదా, మరి ఎందుకు పర్సన్ అవుతుంది మనోడు నాకేం అర్థం అవుతుంది. సిగ్నల్ అసలే లేదు జియో. 2 రోజులు అయింది ఇంటికి ఫోన్ చేయక. మా అమ్మ ఎంత పర్సన్ అవుతుందో ఏమో నాకేం అర్థం లేదు, ఉత్తిగానే ఏడుస్తుంది మా అమ్మ ఫోన్ కలవకుంటే. చూడండి మొత్తం ఎంత చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయి, ఎట్లా కట్టుకుర్రు ఎట్లా ఉంటారు ఇక్కడ అసలుకి. అమ్మా మన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వస్తే 10 రోజుల్లో చచ్చిపోతారు. ఈ రూట్ ఎట్లా ఉందంటే పుష్ప సినిమాలో రూట్ ఉంటుంది కదా, ఇట్లా పైకి అట్లనే ఉంటుంది. ఇప్పుడు చూపిస్తుంది చూడండి, లెఫ్ట్ తీసుకోగానే కనిపిస్తుంది మనకి. కాకపోతే చలి మాత్రం చాలా ఉంది గైస్ ఇక్కడ. నా చేతులన్నీ మొత్తం ఫ్యూజ్ అయిపోతున్నాయి. చూడండి రోడ్ కనిపించింది ఎప్పుడు ఇట్లా జిగ్ మొత్తం. అక్కడ నుంచి పైకి ఎక్కినాం, అదేదో చక్కగా ఇట్లా వేస్తే అయిపోయేదిగా ఎక్కుదు అని అనుకుంటారా, కానీ అట్లా ఎక్కువ. ఆ మూమెంట్ చూసే ఇట్లా వేస్తారు. ఓ అమ్మా ఎక్కువ. అరే సెకండ్ గేర్ లో కూడా ఎక్కలేదు. ఇట్లా షార్ట్ కట్ లో ఉంది, ఇట్లా తిరిగిపోవాలి. యాక్చువల్లీ షార్ట్ కట్ లో ఉంది, అట్లని షార్ట్ కట్ లో ఎక్దామని ఎక్కినాం. మనోడు అయితే ఇరుక్కుపోయినాడా, చిన్న బండి అది రాదు అని చెప్తే విన్నాడు. ఫస్ట్ అతనే ముందుకి వెళ్ళిండు, ఇట్లా పోదాందా అని. రే రామస్వామి ఏంద్రా ఇది మళ్ళీ మంచి షురు అయింది. ఓ నాయనా తట్టుకోలేకపోతున్నా ఇప్పటికి. ఇంకా మంచిగా మళ్ళీ పైకి ఎక్కుతున్నాం కదా, చూడండి ఎంత పైకి వచ్చినాం. ఆ రూట్ చూడండి ఒకసారి, కింద కనిపిస్తున్న రూట్ అదంతా ఎక్కి వచ్చినాం పైకి. అమ్మా తట్టుకోగలుగుతానా నేను? సూర్యుడు ఏడన్నావయ్యా, దేవరకొండలో ఉన్నప్పుడు సూర్యుడిని తిట్టినాం పాపం. ఇక్కడికి వచ్చిన తర్వాత సూర్యుడు రావయ్యా అంటే వస్తాడు. ఎందుకు వస్తాడు? దేవరకొండ ఉన్నప్పుడు అడ్డగోలా తిడతావి, ఎంత ఎండ కొడుతుంది అంత ఎండ కొడుతుంది అది ఇది అని. ఇప్పుడేట వస్తాడు సూర్యుడు? ఇల్లయ్యాదరా, అవన్నీ మనసులో పెట్టుకోవద్దు. సూర్యుడును పిల్లల మస్తు చెప్తాం, ఈ చేతుడు వినాలి ఆ చేతుడు వదిలేయాలి, కాపాడుకోవాలి, నువ్వన్నీ పట్టించుకోవద్దు అలాంటివి. జరా బయటికి రా, పొద్దుగాలించి పిలుస్తున్నాయి, ఇప్పటి వరకు వస్తలేడు. ఇప్పుడు కొంచెం లైట్ గా వెళ్ళిండు, అది కూడా మబ్బులో దాచుకొని చూస్తుండు ఏం చేస్తుండీడు, ఏడిపోతుండని. ఈ దగ్గర నుంచి దాటుకుంటూ ఇంత పైకి వచ్చేసినాం. ఈ ముందర కనిపిస్తుంది ఆ చెట్లు ఉన్నాయా లేకుంటే ఆ కొండన ఎట్లా ఉందా అది ఏం అర్థం కావట్లేదు. ఏదో పెయింటింగ్ వేసినట్టే కొడుతుంది అది. మంచి ఫుల్ ఉంది, ముఖం మొత్తం చల్లగా అయిపోయింది హెల్మెట్ లో నుంచి. ఆహా రోడ్ మీద చూడండి మంచి ఎట్లా ఉంది కనిపిస్తుందా, మొత్తం డేంజర్ ఉంది. ఆ రోడ్ కూడా అట్లానే ఉంది. రోడ్ ధర ఇట్లా ఉన్నా నో ప్రాబ్లం అండి. అమ్మో కానీ మరీ గలీజ్గా ఉంటే ఇలాంటి దగ్గర చాలా కష్టం. ఇట్లా ఉంటే ఈజీగా తొందరగా వెళ్ళిపోవచ్చు, ఎంత చలి అనిపించదు. आगे बर्फ है, देख के स्लो चलना पड़ेगा, फिसलेगा. मेरा पिन लॉक नहीं है ना. आराम से. ఇక్కడ బ్లాక్ స్నో ఉంది మొత్తం, జారుతుంది. ఇప్పుడే మనోడు కింద పడేటోడు, వీడియో రికార్డ్ చేయాలి. ఆపి నా బండి ఆపి కొంచెం గైడ్ ఇచ్చిన ఇట్లా రామని. ఇలాంటి దగ్గర ఎట్లా నడపాలో తెలియదు కదా మనకి, జర ఇయ్యాలి. ఇంకో జారుతుంది జాగ్రత్త. మనోడు ఎట్లా వస్తుండో, మనోడు చిన్న బండి, జాగ్రత్త రావాలి. వెళ్ళిండా? ఓకే రైట్ సైడ్ చూడండి మొత్తం మంచి తాజా మంచు, పాలాలంటి మంచు. ఎవరికి కావాలి కామెంట్ కామెంట్ చేయండి, ఎవరు కావాలో. ఇంత తెల్ల మంచు తీసుకొస్తా. తాజా మంచు ఐస్ ఇట్లా ఉండాలి. కాకపోతే చలి పెట్టద్దు. ఇప్పుడైతే కొంచెం నార్మలే ఉంది, ఇట్లనే ఉంటే
హ్యాపీ. కానీ నా చేతులు ఏళ్ళు ఒకటే. ఇట్లనే ఒకసారి ఏమైందంటే స్టోరీ చెప్తూ మధ్యలో ఆపిన కదా, అతనిది ఇట్లనే మౌంటైన్స్ ఎక్కిండు, ఏం కావాలి అని ఇట్లా చేతులు ఇట్లా ఇట్లా అయిపోయినా కూడా లైట్గా తీసుకొని అట్లనే తీసుకుంటా. కానీ ఆ 2-4 ఏళ్ళు కట్ చేయాల్సి వచ్చింది ఐస్ వల్ల. ఇరిగిపోతాయి డెఫినెట్లీ. అందుకే నాకు అదే భయం అవుతుంది, అదే గుర్తుకొచ్చింది ఇప్పుడు. అందుకే ఇట్లా అంటున్నా, బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా కథం పట్టుకరు అక్కడ వరకు కట్ చేయాల్సిందే, బ్లాక్ అయిపోతాయి. అందుకే కొంచెం ఇట్లా అంటుంటే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది కదా, మనకి ఈజీ అవుతుంది. అందుకే ఇంకా ఇట్లా ఎక్స్లేటర్ ఇచ్చేటప్పుడు, క్లచ్ పట్టుకునేటప్పుడు ఇట్లా అంటున్నా. వామ్మ ఇక్కడ మొత్తం మంచిగా ఉంది. వామ్మ జాగ్రత్త అయింది, స్లో వెళ్ళాలి, మొత్తం ఫుల్ ఐస్. మనోడికి జాగ్రత్త అని చెప్పాలి. ఆరామ్సే చూసిరా. అమ్మా మనోడు ఎట్లా వస్తాడేమో. అబ్బా నా చేతులన్నీ ఫ్యూజ్ అవుతుంది. అమ్మా మొత్తం మంచిగా ఉంది చూడండి రోడ్ మీద. పైర్ని ఇచ్చారాక నా పైర్. దాదా అయిపోయింది. రైట్ వచ్చేసిండు. హెల్ కానీ ఇట్లా సపోర్ట్ ఇవ్వాలి, లేకుంటే కింద పడితే దిబ్బలు చాలా డేంజర్ తగులుతాయి. ఇక్కడ మొత్తం ఐసే కాబట్టి ఉత్తిగానే ఆడుతుంది ఐస్లో. ఐస్ రావడం స్టార్ట్ అయింది. ఇంకా అమ్మా నోటితో తీసుకోవాల్సి వస్తుంది. ఇంత పైకి వచ్చినాం కకసంగ్లా. మంచి స్టార్ట్ అయింది పడటం. స్నోఫాల్ అవుతుంది, ముందులో స్నోఫాల్ అవుతుంది. అరే ఆదా యార్, మనోడు ఎందుకు ఆగుతుండో ఏమో. ఆగద్దు, స్నోఫాల్ అవుతుంది, స్టార్ట్ అయింది ఇప్పుడే. రారా నాయన, ఆడ ఎక్కువ టైం తీసుకోకు. లోపల చేతులు ఏళ్ళు అమ్మా ఉన్నాయా పోయినాయి. అమ్మా చలి తట్టుకోలేక ఇక్కడైతే ఛాయ్ తాగినాం. ఇప్పుడు హాన్లే ఇక్కడ నుంచి 86 కిలోమీటర్ ఉంది. రోడ్ అయితే సూపర్ ఉందంట. పెట్రోల్ లేదు, ఫస్ట్ పెట్రోల్ వేయించుకోవాలి. 2 పాయింట్స్ ఉంది. మా బాబాయ్ గాలి అయితే ఫుల్ వస్తుంది ఇక్కడ. లెఫ్ట్ సైడ్ నుంచి చూడండి, మొత్తం పైనంగా ఫుల్ గాలి వస్తుంది. వెనకంగా మొత్తం జాకెట్ లోపలికి దూరుతుంది. ఇది ఏందో అర్థం కావట్లేదు. వెరైటీగా ఇంకో లెఫ్ట్ సైడ్ నుంచి పైన కనిపిస్తుంది కదా, నా వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది. మొత్తం ఎడారి, ఇది ఎడారి. ఎట్లా ఉంటారు, ఎట్లా కట్టుకుంటారు ఇట్లా, ఏందో అర్థమవుతలేదు నాకు. ఇక్కడ ఒక్క ఛాయ్ 30 రూపాయలు 40 రూపాయలు ఉంది. మన దగ్గర మళ్ళీ ఇక్కడికి వచ్చి పెట్టినట్టు ఫుల్ గిరాకు వస్తుంది. కానీ ఇక్కడ రేట్లు ఇక్కడవే ఉంటాయిలేండి. ఇక్కడ చాలా ఖరీదు అంట. మొత్తం ఏదైనా కొనుక్కోవాలంటే ఇక్కడ బియ్యం పండదు, ఇంకా ఏవి పండవు, బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. ఇప్పుడే ఒకడు ఆపిండు, ఆడు మిలిటరీ డ్రెస్ వేసుకుని ఉండు. నేనేమో ఆఫీసర్ అనుకొని ఆపి ఆడు మెంటల్ ఉంటుంది. ఆడు ఆఫీస్ అదేదో డ్రెస్ ఇచ్చిరు ఇంకా చలిగానే. వెనక ఈడ కూర్చుంటా అంటాడు, టాప్ బాక్స్ లో కూర్చుంటా అంటాడు. ఇద్దరు ఉన్నాం ఇక. వెనక ఒకటి టాప్ బాక్స్ మీద కూర్చుంటాం, ఇంకా దీని మీద ఇది నా ఏమంటారు స్లీపింగ్ బ్యాగ్ ఉంది కదా, దాని మీద కూర్చుంటా అంటాడు. అరే ఇటు తిక్కలోడు. ముందర మనోడు ఆపిండని నేను ఆఫీసర్ అనుకుని నిజంగానే. కానీ ఆడు తిక్కలోడు. ఆడు తర్వాత చూస్తే ఆయన మెల్ల గిళ్ళ మొత్తం గొలుసులు ఏదేదో ఉన్నాయి. అమ్మా తిక్కలోడు, ఇటు రాళ్ళతోడు కొడతాడని నియాయ. కానీ చలో లగెత్తు వచ్చేసిన. మనోడు అయితే పెట్రోల్ వేయించిండు. ఇక్కడ పెట్రోల్ రేట్ ఎంత తెలుసా, బ్లాక్లా 145 రూపాయలు. ఇక్కడైతే రూమ్ తీసుకున్నాం, లగేజ్ అంతా అల్లా పడేసినాం. రైట్ సైడ్ GF 6F అని కనిపిస్తుంది కదా, అదే రూము. ఇప్పుడు వెహికల్ కొంచెం ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు ఏదొచ్చినా ఆఫ్ రోడ్ వచ్చినా ఏదొచ్చినా కుమ్మి పడేయడమే, ఆగేదే లేదు. లగేజ్ మొత్తం తీసిపోతున్నాం, ఎందుకంటే చాలా హైట్ ప్లేస్ కదా అది, దానికోసం. ఇదేంది ఊగుతుంది బండి. ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్స్ అంట. దుమ్ము లెప్పే రోడ్డు. ఇప్పుడు అయితే ఆ బండి అల్కాగా ఉంది, మొత్తం లగేజ్ తీసిన తర్వాత ఎట్లా అంటే అట్లా పోవచ్చు. ఇన్ని రోజులు అంటే బండి వెయిట్ ఉంది, టాప్ బాక్స్కి ప్యానియర్స్కి ఏమైనా అవుతుంది అన్నట్టు భయంతో నడపలేదు. ఓ ఇది కదా అసలైన ఆఫ్ రోడ్. ఎగిరేస్తుంది మొత్తం. మనోడు అయితే ఫుల్ స్పీడ్గా వెళ్తుంది మరి. కానీ ఎందుకైనా మంచిది చూసుకొని వెళ్ళాలి. ఒక్క రాయి అటు ఇటు అయినా కూడా కింద పడే అవకాశాలు ఉన్నాయి బ్రదర్. ఆగ్రే అమ్మా
అమ్మ తిరగట్లే బండి, నాకు ఇలాంటిది అలవాటు లేదు. రైట్ తీసుకున్నా కొంచెం బాగుంది. చాలా ఇప్పుడు నువ్వు పోనీ పోనీ మొత్తం ఆఫ్ రోడ్ ఇప్పుడు మనకి లోపల భూమిలోకి వెళ్ళిపోతున్నాయి. సౌండ్ ఏంటి, బుల్లెట్ సౌండ్ ఏంటి, కుందేలు కనిపించినా లేవు మీకు వీడియోలో అండి. అక్కడి నుంచి మొత్తం ఆఫ్ రోడ్, ఎక్కడ చూసినా ఇంక రోడే కనిపించదు. ఇంత అక్కడి వరకు చేరుకోవాలంటే నాటే పాసిబుల్ అనుకుంటా. ఇవేమో రాళ్ళు పెట్టున్నాయి, ఓఎఫ్సి ఫైబర్ది. అది నేనేమో ఎల్ఓసిది అనుకున్నా, బార్డర్ది ఏమో అనుకున్నా. భయపడి వేరే బార్డర్లోకి వచ్చేసినాం అయిందని చాలా భయపడ్డా ఆ రాళ్ళు చూసి. ఆప్టికల్ ఫైబర్ది అది. మొత్తం ఎడారి, మొత్తం ఆఫ్ రోడ్. లగేజ్ తెచ్చి ఉంటే నా పని అయిపోయేది. లగేజ్ తేకపోవడం, అక్కడ పెట్టి రావడమే బెటర్ అయింది. 60 కిలోమీటర్లు వస్తుందంట ఇదే రూటు. ఓ టఫ్ 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 ఆజావ్. ఈ నుంచి మొత్తం జారుతుంది టఫ్. ఇది చాలా టఫ్ ఇస్తుంది. ఇది ఈ నుంచి ఏదో కారు పోయిన హవనావాలు ఉన్నాయి. రైట్ పోతే ఏదో విలేజ్ అంట, అది మనం లెఫ్ట్ తీసుకోవాలి. వచ్చిండు నేను అలా ఇరుక్కుండేమో అనుకున్నా, వెళ్ళండి బయటికి. ఇది కదా అసలైన ఆఫ్ రోడింగ్ అంటే. మొత్తం ఆఫ్ రోడే ఉంటుంది అక్కడ పై వరకు అనుకుంటా. రోడ్ అసలే వేయలేదు, చాలా హైట్ ప్లేస్ కాబట్టి రోడ్ ఎడించేస్తారు. ఇంకా ఇంత దూరం రావద్దు. కానీ చలి ఒకటి లేదు, నాకు హైలైట్ అనిపిస్తుంది. చలి అసలే లేదు. ఉంది చూడండి, ఆఫ్ రోడింగ్ ఈ స్ట్రగ్లీ ప్రాఫిట్ అంటే కార్లు కూడా రావద్దని రాసి ఉంది ఇక్కడ, ఓన్లీ బైకే. కానీ కార్లు వస్తున్నాయి, ఏవి వస్తున్నాయి, ఈ 4x4లు వస్తున్నాయి చాలా. మిగతా వెహికల్స్ ఏవి రావు, టూరిస్ట్ వెహికల్ అలాంటివి నాట్ అలౌడ్ అనుకుంటా నాకు తెలిసి. ఇంత టఫ్ నాకు ఏడించి వస్తాయి. ఇది ఇట్లా ఎక్కాలని ఎప్పటి నుంచో ఉండే నాకు. సాధించినాం. మనడు వస్తాడా, ఎక్కింది మనది కూడా అంటారు. అట్లా ఎక్కాలని, ఇంకా పెద్దది ఇట్లా ఎక్కాలని చాలామంది రీల్స్లలో చూసిన. అట్లా చాలామంది ఎక్కిస్తుంటారు చిన్న చిన్న బండ్లు. అట్లా ఎక్కియాలని మనకు కూడా కోరిక ఉండే, నెరవేరింది ఇప్పటికైతే. అరే 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 వెనక్కి లాగుతుంది బండి ఎందుకో. ఎక్కినమ్మా చూడండి, ఎక్కడి నుంచి వస్తున్నాం తెలుసా మేమైతే. నాకు తెలిసి ఆ ఊరు కనిపించకపోవచ్చు. ఇంకో అదంతా ఆఫ్ రోడింగ్ కనిపిస్తుంది కదా, మొత్తం ఎడారి నుంచి వస్తున్నాం. మొత్తం ఆఫ్ రోడే, ఒక్కటి కూడా రోడ్ లేదు ఇక్కడ. ఇంకో ఆ రూట్ ఎవరో వస్తారు అనుకుంటా. బైక్ అయితే వచ్చిన కొండ మొత్తం ఎక్కినాం. అది ఏది ఉమ్లింగ్ లేదు, కితరే ఉమ్లింగ్ లా. ఇంకా ముందుకు పోవాలా ఏంది అటే చక్కగా. ఇప్పుడే పడ్డదట్టుంది మంచు మొత్తం చూడండి, ఫ్రెష్ ఉంది. ఇంకో రోడ్ మీద కూడా ఇప్పుడే ఇంకా పోల్ల మీద దాని మీద ఇంకా పడుతూనే ఉంది. ఇప్పుడు కూడా పడుతూనే ఉంది, మంచు స్టార్ట్ అయింది. ఓ మొత్తం చెట్ల మీద మంచు. చల్లి వేయకుండా మంచు పడితే ఏం కాదు, కానీ చల్లి పెట్టద్దు. చల్లి పెట్టద్దు అంటే గాలి రావద్దు. ఇంకా చూడండి ఇప్పుడు ఇట్లా వెచ్చగా ఉంది కదా, ఇట్లానే ఉండాలి. ఇంకో మంచు పడుతుంది, చెట్ల మీద కూడా పడ్డది ఆల్రెడీ. మొత్తం చెట్ల మీద మంచే ఉంది. ఇంకో ఈ పోల్ల మీద చూడండి మంచు, అంటే మంచు పడుతుంది అన్నట్టే. ఇంకా ముందులో కూడా ఉంది. ఇప్పుడు మొత్తం కెమెరా మీద పడుతున్నట్టుంది. మంచు పడుతుంది. స్వర్గంలోకి వచ్చినాం మామా. స్వర్గం స్వర్గం మొత్తం బాహుబలి సెట్టే కనిపిస్తున్నాయి. ఆ చెట్లన్నీ బాహుబలిలో ఉంటాయి. ఇంకా కురుస్తూనే ఉంది మంచు, కానీ లైట్ గా పడుతుంది. అట్లా పడద్దు, పూలు లెక్క పెద్దగా హెవీ పడాలి, అప్పుడు ఉంటుంది మజా. వర్షం పడద్దు, వర్షం పడితే సచ్చినాం. ఎందుకంటే గ్లౌజెస్ వాటర్ ప్రూఫ్ కావు. ఇట్లా రైట్ తీసుకోవాలి. కనిపిస్తుందా మంచు పడుతుంది. మనోన్ మీద మొత్తం మంచు పడ్డది. ఇంకో మంచిగా కనిపిస్తుంది కదా చేయి మీద. ఓ ఎంత మంచు మొత్తం. నా కెమెరా పైన చూడండి, నా పైన చూడండి, మొత్తం మంచిగా పడుతుంది. ఓమ్మా ఇంకా పైకి పోవాలి, ఇంకా మొత్తం మంచిగా చూడండి. లెఫ్ట్ గాయ్స్ చూడండి, ఫైనలీ ఉమ్లింగ్ లో పాస్కి అయితే పైకి వచ్చేసాను. 19,024 ఫీట్లు ఫుల్ స్నోఫాల్ అవుతుంది. నా ఎమ్మటి వచ్చిన అతనిది బైక్ అయితే కింద పడ్డది. మేము ఇంకా రిటర్న్ వెళ్తున్నాం. చాలా దెబ్బలు తగిలినాయి, మొత్తం బంపర్ గింపర్ బెండ్ అయిపోయింది. అదృష్టంగా నేనైతే కింద పడలేదు. దేవరకొండ నుంచి ఇంతవరకు అయితే ఎవరు రాలేదు ఇంత దూరం. నేను సాధించిన దేవరకొండ నుంచి మొట్టమొదటి వ్యక్తిగా నేను సాధించిన. ఇంత పైకి ఇంత మంచులో చూడండి, మొత్తం మంచిగా పడుతుంది. కింద మొత్తం జారేటట్టుంది. రోడ్డు మీద మొత్తం మంచిగా ఉంది. 2 సార్లు అయితే కింద పడ్డాము ఇక్కడ. అమ్మా చాలా డేంజర్ ఉంది గైస్ ఇక్కడ. 2 సార్లు కింద పడ్డా, ఎట్లయినా బయటపడాలి. అమ్మా 2 సార్లు పడ్డాం. రోడ్డు కనిపిస్తలేదు. కెమెరా కూడా ఊకే ఆఫ్ అయిపోతుంది, పవర్ లేదు దీంట్లో. ఈ చలికి కెమెరా మొత్తం ఆఫ్ అయిపోయింది. ఇంత టఫ్ ఇస్తుందని అస్సలు అనుకోలేదు గైస్. మేమైతే చాలా టఫ్ ఇచ్చింది. మొత్తం మంచిగా ఉంది. చచ్చిపోతామేమో భయం అవుతుంది నాకైతే. చాలా అంటే చాలా బతికి బయటపడ్డాం, లేదంటే అయిపోయింది అనుకున్నాను నేనైతే మ్యాక్సిమం.
2 సార్లు పడ్డాడు మనోడు. అయిపోయింది, చనిపోతాం, ఇంకా రావనుకున్నాం. కానీ ఎట్లా అట్లా బయటకు వచ్చాం. క్యావా ఇంకో మనం బైక్ చూడండి, చూపిస్తాను ఎక్కడెక్కడ తగిలినాయా. గోపురం పైన ఆఫ్ అయి ఉండే. ఇంకో రైట్ సైడ్ 2 సార్లు, ఒకసారి పడ్డాడు, లెఫ్ట్ సైడ్ ఒకసారి పడ్డాడు. గైస్ చూడండి, ఆ పైనుంచి అయితే కిందికి వచ్చేసినాం. చాలా అంటే చాలా టఫ్ ఇచ్చింది. బ్రతికుంటే ఇలాంటి టైంలో రావద్దు, జూన్ జూలైలో రావాలి, మంచు గురువని టైంలో. ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ అయింది. చాలా చాలా దేవునికి థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే బతికి బయటపడ్డాం. నన్ను అడిగితే మాత్రం బతకమేమో అనుకున్నాను నేనైతే. అయిపోయింది మా పని, ఇక్కడికి లాస్ట్ అనుకున్నాం.